మొదటి ప్రేమకు మరణం లేదు. అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది. ఫస్ట్ లవ్ అదొకసారి ఫెయిల్ అయితే నరకం. మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గరే అయిపోవాలి కదండి. ఈ యొక్క డైలాగ్ అయితే నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం ఇప్పుడు హైట్రిక్ కొడతాడైతే చూద్దాం. నాకు కిరణ్ అబ్బవరం మూవీస్ నుంచి కే ర్యాంప్ కన్నా నాకు కే మూవీ అంటే చాలా ఇష్టమైంది. ఎందుకంటే స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చూద్దాం, ఒక లవ్ స్టోరీతో అయితే మన ముందుకు వస్తున్నాడు. లెట్స్ వాచ్ ద ట్రైలర్. అన్న ஒரு ஃபுல் பாட்டில் விஸ்கி கொடுங்க. இங்க பாருடா பொம்பளை புள்ள சரக்கு வாங்க வந்திருக்கு. வந்தா உனக்கு என்ன? అన్నా ఇదో ఫిష్ ఇవ్వా. అన్నా అదొక్కటే బతకడం కష్టం అన్నా. నేను ఒక్కనే అన్న బతుకుతాలేను. హైదరాబాద్ లో అంత పెద్ద ఇండస్ట్రీ ఉంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్. అవి తెలుగులో తట్టుకోలు. ఏం చదువుకున్నావు బాబు? జీవితాన్ని అంటే చదువు అబ్బలేదు అని చెప్తున్నాడు ఆంటీ. ఈవిడేంటన్నా తెల్లారే మొదలు పెట్టేసింది. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వెవరా నన్ను మార్చడానికి? అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? స్టీవెన్ గారి దృష్టిలో మీరు ఎప్పుడు ఇది జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా దీన్ని ఎప్పుడు వదులుకోలేదు. ఇది మీకు ఇస్తున్నానంటే ఆలోచించండి, మీరు నాకు ఎంత ఇంపార్టెంట్. ఆ క్షణం అనిపించిందండి, మనమే చిరంజీవి కదా అని. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస. అయిపోయే పోయే. నా మనసులో స్టీవెన్ తప్ప ఇంకెవరూ లేరు. నాకెందుకు అబద్ధం చెప్పారు? మీ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర ఆగిందా, లేక ఇంకేమైనా చేశారా? ఓ షిట్, నా కళ్ళలోకి చూసి చెప్పండి. ఇదేంటి? నేను వాడితో పెళ్ళి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదండి. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం. నమ్మగలిగితే చెన్నై లవ్ స్టోరీ. స్టీవెన్ అది ఊహించుకుంటుంటది, తల పట్టేసినట్టుంది. స్టీవెన్ కనపడకుండా నా గొంతును ఎవరో బలంగా నొక్కుతున్నట్టుంది. అది ఎవరో కాదండి, నేనే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక ఎవరన్నా మీరు కూడా ఒక ఫస్ట్ లవ్ ఫెయిల్ అయ్యి తర్వాత మీ లైఫ్ లో బెటర్ ఆఫ్ ఆవిడ కన్నా ఇంకా బెటర్ ఆఫ్ వచ్చిందని మీరు ఫీల్ అయ్యితే గనక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. నాకు ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దీనికన్నా నాకు ముందే అయితే వీళ్ళు ఏదైతే గ్లింప్స్ అదారో అదైతే నాకు చాలా హార్ట్ టచ్ చేసింది. దాంట్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఏదైతే ఫస్ట్ లవ్ అనేది జెన్యూన్, తర్వాత వచ్చే అంత జెన్యూన్ కాదు అనే హీరోయిన్ వర్షన్ ఒకటైతే, హీరో వర్షన్ ఏంటంటే ఫస్ట్ లవే జెన్యూన్ అయితే కనుక మనం మదరే మనం ఫస్ట్ లవర్ కదా, మనం అక్కడే ఆగిపోవాలి కదా, తర్వాత వచ్చేయని అది జెన్యూన్ కాదంటాం అనే కొన్ని డైలాగ్స్, ఈ టైప్ ఆఫ్ కన్వర్సేషన్ నడుస్తుంది. అసలు ఆ సీన్ పిక్చరైజేషన్ అయితే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఒక బీచ్ ఒడ్డున సీరియస్లీ చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సో దాంతో పోల్చుకుంటే నాకు ట్రైలర్ అయితే కొంచెం తక్కువగా అనిపించింది. బట్ స్టిల్ గ్లింప్స్ వేరు, ట్రైలర్ వేరు. మనకి ఈ ట్రైలర్లో ఏంటంటే అసలు కోర్ పాయింట్ ఏంటి అనేది చెప్పడానికి డైరెక్టర్ అయితే ట్రై చేశారనిపించింది. ఓకే, ఎందుకంటే కిరణ్ అబ్బవరం ప్రీవియస్ మూవీస్ అని మనం చూసుకుంటే కనుక అవన్నీ డిఫరెంట్ జోనర్స్. ఇది కంప్లీట్గా మనకు ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని అయితే అర్థమవుతుంది. చాలా డీసెంట్గా ఉంది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ రీసెంట్గా మనం ఎక్కడా చూడలేదు. మొన్న దివాన్ అని ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీ కూడా ఈ జానర్లో, అది కూడా చాలా బాగుంది. ఈ పిక్చరైజేషన్ నాకు చాలా నచ్చింది. మెయిన్ ఏంటంటే స్క్రీన్ గ్రేడింగ్ ఒకటి, హీరోయిన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, మన తెలుగు అమ్మాయి లాగా ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ అంటే ఒకటైతే జరిగింది. ఏంటంటే మన తెలుగు సినిమాల్లో ఎప్పుడు మనం
అదర్ స్టేట్ హీరోయిన్స్ని, అదర్ స్టేట్ విలన్స్ని తీసుకొచ్చి మన తెలుగులో సినిమాలు తీస్తాము. బట్ ఇక్కడ అవుట్ అండ్ ఆఫ్ కంప్లీట్గా ఒక తెలుగు వాళ్ళని, హీరో తెలుగువాడు, హీరోయిన్ తెలుగు అమ్మాయి, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక చెన్నైలో పెట్టి చెన్నై లవ్ స్టోరీ అని తీశారు. ఇది చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. జస్ట్ ఫర్ ఒక డిస్కషన్ అది చాలా బాగుంది. ట్రైలర్ ఓవర్గా అయితే కనుక చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఐఎమ్ వెయిటింగ్ ఈగలీ. నేనైతే 24th కోసం వెయిట్ చేస్తున్నా. సో థియేటర్కి వెళ్ళి చూద్దాం. ఇది కిరణ్ అబ్బవరానికి హ్యాట్రిక్ కొడుతుందని అయితే మనం నమ్ముదాం. సో ఆల్ ది బెస్ట్ టీమ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చుంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి.